హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. త్వరలో వినాయక చవితి దగ్గరకు వస్తుంది కాబట్టి మనం మట్టితోనే గణపతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మొదటగా మట్టిని తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పీఠం కోసం మనం పెద్ద మట్టి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పీఠాన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత చిన్న మట్టి ముద్దను తీసుకొని మనం కాలులాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కాలు మనం పీఠం మీద ఉండేటట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. రెండో కాలని నేల మీద కానే విధంగా చేసుకోవాలండి. తర్వాత వాటర్తో స్మూత్ చేసుకోవాలి, జాయిన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ధోతి కోసం మనం మట్టిని తీసుకొని కాలు మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. జాయింట్స్ అన్నీ వాటర్తో కొద్దిగా అద్దుకొని జాయిన్ చేసుకోవాలండి. గ్యాప్స్ ఏమి లేకుండా వాటర్తో స్మూత్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మధ్యలో కొంచెం మట్టిని పెట్టేసి దానిపైన ఒక బాల్ని పెట్టాలి, పెద్ద బాల్ని. అది మనం బాడీ పార్ట్ లాగా పొట్టలాగా ఉంటుందండి. దాన్ని మనం స్మూత్ చేసుకొని బ్యాక్ సైడ్ అంతా కూడా స్మూత్గా ఒకే లెవెల్లో ఉండేలాగా చేసుకోవాలి. ఇక్కడ మేము టూత్ పిన్సే వాడామండి, ఎటువంటి టూల్స్ యూజ్ చేయలేదు, అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి. టూత్ పిన్తోనే మనం వేలని చేయాలి. సేమ్ అదేవిధంగా రెండో కాళ్ళను కూడా వేలని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ధోతి మీద డిజైన్ని టూత్ పిన్తోనే గీసాము. నడుము భాగంకి ధోతిలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి దాని మీద కూడా డిజైన్ వేయాలి. తర్వాత చెస్ట్ భాగాన్ని అమర్చుకోవాలి. కొంత మట్టిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని పూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. తర్వాత టూత్ పిన్ ఒకటి పెట్టి తలను అమర్చుకోవాలండి. మనం ఏదైనా పుల్లని పెట్టడం వల్ల అది స్టిఫ్గా ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ అంతా కూడా ఒకే లెవెల్ వచ్చేలాగా స్మూత్ చేసుకోవాలి. తర్వాత చిన్న మట్టిని తీసుకొని మనం ఆభరణం లాగా మెడకి రెడీ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ని రెడీ చేసుకోవాలి. ఒక హస్తం అభయహస్తం లాగా ఉండాలి. ఇంకొక హ్యాండ్ ఏమో లడ్డు పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. మనం బొటన వేలుతో ప్రెస్ చేస్తూ హ్యాండ్ని ప్రిపేర్ చేసామండి. రెండో వైపు కూడా సేమ్ అలా బొటన వేలుతో ప్రిపేర్ చేస్తూ చేతిని రెడీ చేయాలి. టూత్ పిన్తోనే వేలని వేసాము. తర్వాత మట్టిని తీసుకొని మనం కోన్ షేప్లో ఉంచి ముఖానికి అంటించేసి మనం తొండం రెడీ చేయాలండి. తర్వాత మేము మిరియాలని యూజ్ చేసాము కళ్ళకి. టూత్ పిన్తోనే మనం దంతములు కూడా పెట్టాలి. తర్వాత చిన్న మట్టి ముద్దను తీసుకొని చెవుల్ని ప్రిపేర్ చేయాలి. తర్వాత కిరీటం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి.
వాటికి కూడా డిజైన్ లాగా టూల్ ఈ విధంగా గీతలు గీసాము. తర్వాత చిన్న మట్టి ముద్దతో మనం ఎలుకను ప్రిపేర్ చేసామండి. లడ్డులాగా చేయడానికి మేము పసుపుని యూజ్ చేసామండి. నామములు పెట్టడానికి మేము తిలకంతో, వైట్ తిలకంతో నామములు పెట్టాము. హ్యాండ్లో స్వస్తిక్ గుర్తుని పెట్టాము. జంజంలాగా కూడా వైట్ తిలకాన్ని యూజ్ చేసాము. ఫైనల్గా మా గణపతి వచ్చి ఇలా ఉన్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.